హలో అండి. మీలో ఎంతమంది వెంకటేశ్వర స్వామి గానామృతం పూజ ఆర్ వ్రతం గురించి విన్నారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ పూజ గురించి వినడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. మా ఫ్లాట్స్లో ఉండే మా ఫ్రెండ్ వాళ్ళు ఈ గానామృతం పూజ ఉంది రమ్మని చెప్పారనమాట. సో చెప్పగానే నేనేమనుకున్నానంటే గానామృతం అంటే భజనలు అవి చేస్తారేమో, సెలెక్టెడ్గా కొన్ని సాంగ్స్ ఉంటాయేమో, సో భజన కార్యక్రమం ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట. సో చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది నేను చూడడం. ఫస్ట్ అయితే వినాయకుడి పూజతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో పూజ చేశారు. అక్కడ పక్కన కూర్చున్న ఆమె ఈ పూజ అంతా కూడా చేపించారనమాట. అలాగే కలువ పువ్వులు 108 తెప్పించి దాంతో అష్టోత్తర శతనామావళి పూజ అయితే చేశారు. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గానామృతం అని ఒక బుక్ ఉంటుందన్నమాట. అందులో స్వామివారి చరిత్ర మొత్తం ఉంటుంది. అంటే భృగు మహర్షి స్వామివారి గుండెల మీద తన్నడం, ఆ తర్వాత లక్ష్మీదేవి అలిగి భూలోకానికి రావడం, వెను వెంటనే స్వామి కూడా భూలోకానికి రావడం, తర్వాత పద్మావతీదేవి కళ్యాణం, అలాగే స్వామివారు తిరుమలలో వెలిసారు కదా. సో అదంతా కూడా మొత్తం చరిత్ర అంతా కూడా ఒక పాట రూపంలో ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే మనకి కళ్ళకి కట్టునట్టు, అంటే మన కళ్ళ ముందే ఇదంతా జరిగిందా అన్నట్టు ఉంటుందన్నమాట. దీని కారణం ఏంటంటే అది మొత్తం తెలుగులోనే ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకునే వాడుక భాషలోనే పద్యాలు, సాంగ్స్ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో మనం చాలా మంచిగా ఆస్వాదిస్తామన్నమాట. సో మొత్తానికి పూజ అయితే కొంచెం టైం ఎక్కువే పట్టింది, ఒక 2-3 అవర్స్ పట్టింది. కానీ పూజ అంతా చాలా చాలా బాగా జరిగింది. సో ఎవరైనా మీకు ఈ పూజ గురించి తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళైతే చాలా బాగా చేసుకున్నారు, ఇద్దరు దంపతులు కూడా. ఇంకోటి ఏంటంటే పూజలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. తలంబ్రాలు పోస్తారనమాట స్వామివారికి, అమ్మవారికి. సో వచ్చిన ప్రతి ముత్తైదుతో కూడా తలంబ్రాలు పోయించారు. అది చాలా బాగుంది. అలాగే నక్షత్ర హారతి, దాని తర్వాత పిండి దీపాలతోటి కూడా హారతి అదంతా కూడా ఇచ్చారు. ఫైనల్గా స్వామివారికి నివేదన చేసిన నైవేద్యం మాకు ప్రసాదంగా ఇచ్చారు. ఆ తర్వాత పూజలోని కొన్ని తోరాలు పెడతారనమాట, కంకణ దారంలాగా. సో అవి మనం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు పంచారు. అవి కూడా మనం చేతికి కట్టుకుంటే చాలా చాలా మంచిదంట. సో నేనైతే ఈ పూజ అంతా కూడా చాలా బాగా ఆస్వాదించి చాలా మంచిగా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఈ పూజ చేసుకున్న వాళ్ళకి, అలాగే పూజ చూసిన మనకి అంతా కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.